రామాయణం జరిగిందా జరగలేదా అంటే మీరేం చెప్తారు? రామాయణం జరిగింది. రాముడు ఆదర్శ పురుషుడు, దేవుడు కాదు. దేవుడు కాదు. ఆయన ఆదర్శాలని అనుకరించాలి. కొద్దిసేపు ఈ అంశాలు పక్కన పెడితే రాముడి గురించి యేసుక్రీస్తు దేవుడా కాదా? కాదు, కాదు. అల్లా కూడా కాదు. అల్లా కూడా కాదు. అల్లా కూడా కాదు. ఎవరు మరి దేవుడు? ఎవరు? దేవుడు ఉండని లేడు కదా, వాళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు మానవాళికి సృష్టి, మానవాళికి అంటే ఏర్పడడానికి కారణం ఏంది? అది థియరీ ఆఫ్ ఇవల్యూషన్ కి వెళ్ళాలా మీరు? అసలు ఈ రోజు లేదు, సైన్స్ చెప్తున్నా కదా. మీరు ఏం చూసుకొని చెప్తున్నారు ఇదంతా? ఈ ఆధునిక మానవుడు పుట్టింది కేవలం 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో. ఆఫ్రికా నుంచి ఇతర దేశాలకి, ఇతర ఖండాలకి, ఇతర దేశాలకి వ్యాప్తి చెందిన మన భారతదేశంలో ఆధునిక మానవుడు వచ్చి కేవలం 30,000 సంవత్సరాలు మాత్రమే. మన భారతదేశానికి 1,00,000 సంవత్సరాల క్రితం మనం రామాయణము జరిగింది అంటున్నాం కదా. ఆ రోజులలో ఆధునిక అసలు భూమి ఎట్లా ఏర్పడ్డది, మానవ సృష్టి ఎట్లా ఏర్పడ్డది, ఈ చెట్లు ఎట్లున్నాయి, ఈ జంతువులు, ఈ జీవరాశులు, ఇదంతా ఎట్లా ఏర్పడ్డది అంటారు? పెద్ద సైన్స్ అండి చాలా. ఇప్పుడు సైన్స్ చిక్కని రహస్యం కూడా లేదు. ఇది సైన్సే చెప్తుంది. రాబోయే రోజుల్లో చెప్పుకుంటూ పోతే ఇంకా మీకు తెలుస్తా పోతుంది. ఏం తెలుస్తుంది? ఈ రోజున ఏం తెలుస్తుంది? మీకు ఏం తెలుసు? ప్రతి మత గ్రంథం తీసి చదవండి. మత గ్రంథంలో వాళ్ళ ఖండానికి కాదు, వాళ్ళ దేశానికి, చుట్టుపక్కల ఉన్న దేశాలకు మాత్రమే పరిమితం ఉంటుంది దాంట్లో లిటరేచర్. మీకు రామాయణం తీసుకోండి, రామాయణంలో భారతదేశము, శ్రీలంక. మహాభారత్ తీసుకోండి, భారతదేశంలో ఉన్న శ్రీలంక కూడా ఉంటుంది దాంట్లో. అలాగే మీరు ఇస్లాం తీసుకోని అనుకోండి, ఎడారి ప్రాంతము కొంత భారతదేశంలో కొంత ప్రాంతం వరకు వాళ్ళు డిస్క్రైబ్ చేయగలరు. క్రిస్టియానిటీ అంతే. ఓకే, సరే. యేసుక్రీస్తు లేడు అంటారు కదా. యేసుక్రీస్తు లేకపోతే ఈ జీవం రాశులందరూ కూడా, అంటే మానవులు పర్టికులర్గా అందరూ కూడా ఎందుకు యేసుక్రీస్తుని బిలీవ్ చేస్తారు? అదే చెప్తున్నా కదా. అక్కడ అన్నిటికంటే ఒక మెయిన్ కారణం ఏంటంటే, ఒక మత గురువు అయితే ఆయన యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, వ్యవసాయాలు చేయాల్సిన అవసరం లేదు, పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ వచ్చి నువ్వు ఈ తప్పు చేసినావు, ఇది ప్రాయశ్చిత్తం ఇది అని చెప్పి ఫీజు తీసుకోవడమే మత గురువులు చేసి. రైట్. మతం ఎట్లా వచ్చింది? అసలు మతం ఎట్లా వచ్చింది? లేనే లేదు అని అన్నారు. దేవుడు లేదే లేదు అన్నారు కదా. దేవుడు లేదు, మతం లేదు. మరి మతం ఎట్లా వచ్చింది? అదే చెప్తున్నా కదా. ఒక్కొక్క వ్యక్తి తనకి తోచిన అనుభవాలను బట్టి సృష్టి ఇలా జరిగి ఉంటుంది అని ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టినారు. ఆయన చెప్పిందే నిజమని నమ్మిన ఆ మతాలు అట్టా పుట్టినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా చెప్పాడో, మహమ్మద్ ప్రవక్త ఎలా చెప్పాడో, మనకి కూడా ఆది పురుషులు అలా చెప్పినారు. వ్యాసుడు రాసిన రామాయణం వల్ల కానీ, లేకపోతే అంత ముందర వ్యాసుడు రాసిన మహాభారతం కానీ, లేకపోతే వాల్మీకి రాసిన రామాయణం వల్ల కానీ, అంతకు పూర్వం కొంతమంది చెప్పిన వాటిని బట్టి మనకి మతాలు ఏర్పడినాయి. ఈ మతాల ఆధారాలు 4,500 సంవత్సరాల్లో మీకు దొరుకుతున్న వాటిల్లో ఎక్కడ ఆధారాలు కనపడట్లేదు అంటున్నాను నేను. సింధు నాగరికత ఏంటి? మహాభారతం కోర్ సెంట్రల్ పాయింట్ అది. అక్కడ మీకు అతిపెద్దది మోహన్జదారో, హరప్ప పాతవైనప్పటికీ ఈ రోజున అతిపెద్దది హర్యానాలో రాఖీగడి, హర్యానాలోనే కురుక్షేత్రం ఉన్నది. అక్కడ 4,500 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులు ఇది బయటపడుతున్నాయి. అక్కడ మీకు శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, శివలింగం కానీ ఇవేవి కనబడతలేవు కదా. ఓకే సార్, నాకు ఇవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. అంటే నాస్తికుడు అనుకోవాలి, టీవీ ఛానళ్ళకి రావాలి, ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఆల్రెడీ మీరు టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయిలోనే ఉన్నారు, మంచి అనలిస్ట్గా ఉన్నారు. మీకేం కర్మ పట్టిందండి? నేను చెప్తున్నది ఏంటంటే, ఈ రోజున మన నాయకుడిని ఎన్నుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఆ నాయకుడు సరైన పరిపాలన అందిస్తున్నాడా, లేకపోతే నా నాయకుడు మంచి దేశాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తున్నాడా లేదా కనుకంటే కూడా అతను హిందువా లేకపోతే కాదా అనేది ప్రాముఖ్యత పెరిగిపోయింది. అతను ఎంత మూర్ఖుడైనా సరే, అంటే నేను నా తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా పంపించాడు అని చెప్తే కూడా ఆయనకు ఓట్లేసే ప్రజలు ఉన్నారు మన దేశంలో. దీనికి మెయిన్ కారణం ఏంటి? మత మూఢనమ్మకాలు.